ఓకే, రైట్. దుర్గా కుమార్ గారు నమస్కారం సార్. నమస్తే పవన్ గారు. నా మిత్రుడు బాలకోట గారికి, చెల్లెలు రమ్య గారికి, సార్ మన ఏంటి మళ్ళీ వీక్షకులు కూడా. కుల రాజకీయాలు మొదలుపెట్టారు మళ్ళీ? ఎందుకంటే యువత అంతా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపు ఉంది. ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, హడావిడి, చదువుకోవడం, స్కూళ్ళు, కాలేజీలు ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉన్నాయి. సో రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కోసం బయటకు వస్తే మరి జనాలు, యూత్ వాళ్ళ వెంట ఉండరు కాబట్టి ఏదో హడావిడి చేస్తున్నారా ఏంటి స్ట్రాటజీ? ఇదంతా మళ్ళీ కుల రాజకీయాలు, ఈ స్టూడెంట్స్ని, యూత్ని, వీళ్ళందరినీ ఎందుకు దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఇవన్నీ కూడా ఏదో వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పారు పవన్ గారు, సార్ అబద్ధాలు పదే పదే చెప్తే కొంతమంది అయినా నమ్మరా అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని వాళ్ళు ముందుకెళ్తున్నారు. అక్కడ ఏ అంశం ఉన్నా లేకపోయినా అబద్ధాలని అస్త్రాలుగా మార్చుకుని కిందసారి 2019లో సక్సెస్ అయ్యారండి వాళ్ళు. అదే సిద్ధాంతాన్ని నమ్మి విజయవంతం అయ్యారు. అంటే ఎవరైనా ఎంత తెలివిగలైనా జీవితంలో ఒకసారి మోసపోవచ్చండి. అంతేగాని పదే పదే మోసపోతారని వీళ్ళు నమ్మి ఆ సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారు. కానీ కిందసారి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తీపి మాటలకి యువత కూడా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడలేదు, చాలా గొప్ప స్వర్గాన్ని సృష్టిస్తానని చెప్తున్నాడు, మెగా డిఎస్సి ఇస్తానని చెప్తున్నాడు, చేస్తాడేమో అని నమ్మారు. ఎందుకంటే నమ్మటం అనేది ఎవరికైనా ప్రజలకు ఉండే బలహీనతనండి, నైజం. ఒకసారి చూసిన తర్వాత కదా తెలుస్తుంది ఎవరికైనా. మనం తినక ముందే రుచి ఎవరని చెప్పలేము. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కిందసారి కూడా మన రానివ్వండి, మన ప్రజా ప్రభుత్వం వస్తే మనం అమరావతిని ఎంతో అద్భుతంగా కట్టుకుంటాము, అప్పుడుకున్న ప్రభుత్వం ఏదో విదేశాల ప్రభుత్వం అన్నట్టు ఈయన గెలిస్తే మాత్రమే ప్రజా ప్రభుత్వం అన్నంత సోషలిస్ట్ కమ్యూనిస్టులు కూడా మాట్లాడరు. అటువంటి మాటలు మాట్లాడేటప్పటికి అబ్బో ఇంత ఉందాతనంగా మాట్లాడుతున్నాడు, పెద్ద రాజనీతిజ్ఞతో. ఆయన వచ్చేసిన తర్వాత ప్రజా ప్రభుత్వం కాదు ప్యాలెస్ ప్రభుత్వం వస్తుందని ఆయనకు అప్పటికే తెలుసు. కానీ జనాల్ని నమ్మించడానికి ఆ ప్రజా ప్రభుత్వం అని పెద్ద పెద్ద మాటలు వాడి ప్రజల్ని డుమ్మా కొట్టించాడు. అదే ఆయుధాన్ని మళ్ళీ తీశాడు. ఇప్పుడు ఒకసారి వాడిన బుల్లెట్ ఇంకోసారి పని చేయదండి. ఆ బుల్లెట్ డమ్మీ అయిపోద్ది, ఏముండదు, అది మెటల్ షెల్ ఉంటది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మళ్ళీ యువతని, మీరు అన్నారు కదా రేపు పాదయాత్ర చేసినప్పుడు మళ్ళీ యువత కిందసారి రాగా ఆయన చుట్టూతా తిరుగుతారని ఆశిస్తున్నాడు. కానీ యువత చాలా తెలివి నేర్చుకున్నారండి. ఆయన టైంలో అక్రమ పోలీసుల కేసులకు కూడా బలయ్యారండి వాళ్ళు. యువత ఏదైనా ఊళ్ళో ఉండి వాస్తవాలను ప్రశ్నిస్తే వాళ్ళని కూడా టార్గెట్ చేశారు. డాక్టర్ సుధాకర్ గారిని ఎలా టార్గెట్ చేశారు. మేము మధ్యలో వస్తున్నాను, క్షమించాలి. అయితే యువత గురించి ఎంత ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే, గతంలో రిలయన్స్ అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రమాదం జరిగినప్పుడు రిలయన్స్ మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో చాలామంది యూత్ అప్పుడు వెళ్ళి వాటిపైన తగలబెట్టడం, కాల్చేయడం, కూల్చేయడం, షాపులన్నీ ధ్వంసం చేయడం ఇట్లాంటివి చేసిండ్రు. వాళ్ళు ఇప్పటికీ కూడా కేసులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఇంకా. అవునండి, వాళ్ళు ఎదుర్కొంటారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టమే ఉందండి. ఆయనకి రావాల్సిన లబ్ధి వచ్చింది. ఇంకోటి ఏంటంటే, మీరు రిలయన్స్ అన్నారు కాబట్టి చెబుతున్నా, పరిమళ నత్వాని రిలయన్స్ స్పాన్సర్ చేస్తే అతనికి ఇచ్చాడు కూడా. అంటే వాళ్ళ మధ్యలో ఎంత ప్రేమాభిమానాలు, ఆర్థిక లావాదేవీలు లేకపోతే వాళ్ళకి ఎందుకు ఇస్తారండి? అట్లాగే ఇప్పుడు మోసపోయిన యువత మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు ఎలా వలస వెళ్ళారో, యువత పోలీసుల దాష్టికాల నుంచి తప్పించుకోవడానికి తెలంగాణలో మేము చూసామండి. కూకట్పల్లి ఏరియా, సమీర్పేట ఏరియాలో చాలా మంది యువత వచ్చి ఇక్కడ టీ షాపుల దగ్గర మాట్లాడుకుంటుంటే వాళ్ళ మాటలు విన్న తర్వాత మాకు అర్థమైంది, అక్కడ పోలీస్ కేసుల్ని తట్టుకోలేక కేసులు పెడితే కనుక భవిష్యత్తులో ఉద్యోగాలు రావని తల్లిదండ్రులు కష్టమైనా సరే వాళ్ళని ఇక్కడ హాస్టల్స్ లో ఉంచి, బాబు ఈ ప్రభుత్వం వెళ్ళేరాక మీరు ఊళ్ళలోకి రావద్దమ్మా, ఈ కేసులు పడతాయి అని చెప్పి వాళ్ళు పంపించారండి. అట్లాగే ఇంటి పెద్దలేమో వలస వెళ్ళి అక్కడి నుంచి ఈ హైదరాబాద్ లోను, బెంగళూరులో ఉన్న పిల్లలకి డబ్బులు పంపుకోవటం, ఇంట్లో ఉన్న వృద్ధులకి, మహిళలకినేమో. ఎందుకంటే ఇసుక పాలసీ వలన నిర్మాణ రంగం బాగా దెబ్బతిందండి. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించేది ఏ రాష్ట్రంలో అయినా మన దేశంలో నిర్మాణ రంగమే. అట్లా యువత కూడా ఆ రోజు దెబ్బతిని ఇవాళ మెగా డిఎస్సి వచ్చిన తర్వాత ఆశ ఇప్పుడు వాళ్ళ నెరవేరింది. రెండోది షర్మిల గారు కూడా చెప్పింది, మా అన్న జగన్మోహన్ రెడ్డి
ప్రకటించిన మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని. ఇది రమ్య గారు కూడా చెప్పింది. వాళ్ళ టైంలో చెప్పారే తప్ప 6,000 అని. ఆ 6,000తో పాటు ఇంకొక 10,000 అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అన్ని కూడా ముందు అర్జెంట్ గా ఒక నోటిఫికేషన్ ఇవ్వాలని ఇవ్వటం, భర్తీ చేయటం, వాళ్ళు ఉద్యోగాల్లో చేరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కొత్త అంశాన్ని అంటే ఏదో ఒక రకంగా నమ్మిస్తానికి అన్నట్టు కులాల కుంపటి ప్రశాంత్ కిషోర్ చెప్పెళ్ళాడు కదండి. ఈయనకో సూత్రం, సమాజంలో నువ్వు కులాల కుంపటి కనుక పెట్టావంటే ఆ కులాల మధ్యలో కొట్లాట్లు అవుతాయి, సందో అంటే చిచ్చో అని వీళ్ళ పని చేసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి అదే పాత అస్త్రాన్ని తీశాడు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో లేరండి, 26లోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన పూర్తిగా చూసిన తర్వాత 151 సీట్లు ఇవ్వటమే మేము చేసిన పెద్ద తప్పు అని వాళ్ళే పశ్చాత్తాపడి 11 సీట్లకి తీసుకురావటమే కాదు, ఇక ఈసారి అయితే ఆ 11 సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాలని డీకోడ్ చేసుకుని చదవగలిగిన శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రజావేదిక కూల్చినప్పుడే అర్థమైందండి. ఇతను ప్రజాప్రభుత్వం వస్తే ప్రజా రాజధాని నిర్మించడు, ప్రజా వేదికలు కూడా కూలుస్తాడు, మన బిడ్డల్ని మన కుటుంబాలని బజారు పాలు చేస్తాడు. అన్నా క్యాంటీన్ లాంటి ఒక సంక్షేమ పథకాన్ని కూడా మూసేసేలాగా నిద్రపోలేదండి. అట్లాగే ప్రజావేదికని గంటల టైం పెట్టి కూల్చేశాడు. ప్రభుత్వం చేత నిర్మించబడి ప్రజల కోసం చేసిన పనిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే నా అబద్ధాలతో ఇంకొకసారి 29లో కూడా యూత్ ని, మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో రైతుల్ని, పేద ప్రజల్ని కనుక దగా చేయాలనుకుంటే సాధ్యం అయితే కాదండి. ఇక రైట్. బాలకోటే గారు, మొన్న ఈ మధ్యనే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్తున్నారు 1,30,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన, అసలు ఇది దేశ